మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. నాన్న, వసు ఈ ఊళ్ళోనే ఉంటే ఎగ్జామ్స్ రాయడానికి వేరే ఊరు వెళ్ళిందని నాకెందుకు అబద్ధం చెప్పారు? హాస్పిటల్లో వసు నన్ను చూసి ఎవరో బయట వాళ్ళకి చెప్పినట్టు హాయ్ ఎందుకు చెప్పింది? అమ్మమ్మ నన్ను బాగా చూసుకునేది కదా, నన్నెందుకు తిట్టింది? నిన్నెందుకు వసుతో మాట్లాడొద్దని చెప్పింది? నేను మాట్లాడదామని వెళ్తుంటే నువ్వు నా చేయి పట్టుకొని మాట్లాడొద్దు అంశు అని ఎందుకు లాక్కొచ్చావు? చెప్పు ధ్రువ, దాని ప్రశ్నలకి జవాబు చెప్పు. నాని, నాన్నెందుకు ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు? నేనేమైనా తప్పు చేశానా? వసుకి నా మీద కోపం వచ్చిందా? చచా, అంశు బంగారం, ఇచ్చుడు. వసుకి నీ మీద కోపం లేదు. నిజానికి వసుకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందిరా. ఏం ప్రాబ్లం నాని? నీకు గుండెలో చిన్న హోల్ ఉంది కదా, నువ్వెప్పుడైనా ఎక్కువ టెన్షన్ పడినా గట్టిగా ఏడ్చినా నీకు ఆయాసం వస్తుంది కదా? వస్తుంది. అలాగే మన వసుకు కూడా బ్రెయిన్లో ఒక చిన్న హోల్ వచ్చింది బంగారం. సడన్ గా అనుకోకుండా ఒకరోజు చాలా పెద్ద టెన్షన్ పడిపోయింది. దాంతో తను అంతకు ముందు జరిగినవన్నీ మర్చిపోయింది. ఇప్పుడు మనం ఎవ్వరం దానికి గుర్తులేం. నిజమా నాని? అంతా మర్చిపోయిందా? మనం వెళ్ళి చెప్పినా గుర్తుపట్టదా? అవునరా, నీకొంట్లో బాగోలేనప్పుడు డాక్టర్ ఏం చెప్పారు? ఐస్ క్రీమ్ తినొద్దు, ఎక్కువ బయట తిరగొద్దు, రెస్ట్ తీసుకో అని చెప్పారు కదా. అలాగే వసుని చూసిన డాక్టర్ కూడా వసుకి పాత విషయాలు ఏవీ గుర్తు చెయ్యొద్దు అని చెప్పారు. పాత వాళ్ళెవరూ తన కంటి ముందు కనబడకూడదు అని చెప్పారు. మనం దూరంగా ఉండాలి అని చెప్పారు. ఒకవేళ బలవంతంగా గుర్తు చేయాలని చూస్తే వసు ప్రాణానికే ప్రమాదం అన్నారు. అందుకే ధ్రువ నిన్ను వసుతో మాట్లాడొద్దు అని చెప్పాడు. అమ్మో, వసు కాం జరుగుతుందా? వద్దు, వసుకేం కాకూడదు. అవును తల్లి, వసుకి నిజంగా ఏం కాకూడదు. తను బాగుండాలి. మరిప్పుడు వసు ఎలా ఉంటుంది నాని? వసు ఇప్పుడు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది బంగారం. అక్కడ తనకి కొత్త ఫ్రెండ్స్ వస్తారు, కొత్త పరిచయాలు అవుతాయి, అందరూ కొత్త వాళ్లే ఉంటారు. పాతవన్నీ తను మర్చిపోయింది. నాని, ఒక ఐడియా. వసు పాత విషయాలు కదా మర్చిపోయింది. మనం తనకి పాతవి గుర్తు చేయకుండా ఒక కొత్త ఫ్రెండ్ లాగా పరిచయం అయిపోదాం. అప్పుడు తను మనల్ని కొత్తగా చూస్తుంది కదా.
మనతో హ్యాపీగా ఉంటుంది కదా, మనము హ్యాపీ. అంశు, నీ చిన్ని బుర్రలోకి ఈ ఆలోచన ఎలా వచ్చింది? అవును కదా, కొత్త ఫ్రెండ్స్లో వెళ్తే వసు మనతోనే ఉంటుంది కదా. ఉంటుంది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.